అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అది ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది. ఒక పక్క హైకోర్టు డెడ్‌లైన్, ఇంకో పక్క ఎటు తేల్చని కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్. చూస్తే సెంట్రల్ కాంగ్రెసు ఆరాధిస్తున్నది. ఏమైంది అసలు? ఈ 10 మంది ఎమ్మెల్యేల డెడ్‌లైన్ అవి ఇవి ముగిసిపోయి తర్వాత ఏం జరగబోతుంది? ఎందుకు ఇదంతా? ఈ పంచాయతీ అంతా ఏంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో అయ్యేదేంది? పొయ్యేదేంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా ఎందుకు బద్నాం చేస్తున్నారు? ఎందుకు ఇదొక పెద్ద ఇష్యూగా ఢిల్లీలో ప్రొజెక్ట్ అవుతున్నది? ఇది హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకు వస్తే ఇంకా పెద్ద ప్రమాదం. ఇది ఇంకా మొత్తం కాంగ్రెస్ ఏం చేసింది? ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ ఏం చేసిందంటే ప్రతిసారి బీజేపీని దోషిగా చూపిస్తూ వచ్చింది ఇట్లాంటి ఇష్యూస్‌లో. వీళ్ళు ప్రభుత్వాలను కూలదోసిండ్రని, వీళ్ళు ఆ పార్టీని చీల్చిర్రని, వీళ్ళు ఈ పార్టీని నాశనం చేసిర్రని, బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా లేదని. ఇప్పుడు ఈ తెలంగాణలో జరిగిన దాంతో ఏమైపోయింది? ఇప్పుడు ఊర్లో మంచోడైతే హైదరాబాద్లో మంచోడవుతాడు. ఊర్లోనే సగం మర్డర్లు చేసినోడు హైదరాబాద్కి వచ్చినాక మంచోడవుతాడా? ఇప్పుడు తెలంగాణలో ఇన్ని ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన తర్వాత, ప్రజాస్వామ్యాన్ని చంపేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఢిల్లీలో మంచిగా అవుతుందా కాంగ్రెస్? సేమ్ అదే స్కీమ్. మల్లికార్జున ఖర్గే అయితే స్టేట్ కాంగ్రెస్ లీడర్తో మాట్లాడుతున్నాడంట. ఆ 10 మంది ఎమ్మెల్యేలను బ్యాక్ పంపించేసేయండి, అవసరం లేదు, ఏమొద్దు, కోర్టులొద్దు, ఏమొద్దు. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా వాళ్ళతో చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు దానం నాగేందర్ ఈ 9 మంది ఎమ్మెల్యేలను పక్కన పెడితే దానం నాగేందర్ ఇష్యూలు అయితే ఎవడన్నా పార్టీలో చేరలేదు, పార్టీ మారలేదు, దానం నాగేందర్ కరెక్టే చేసిన చెప్పడానికి ఉందా? అవకాశం ఉందా? దానం నాగేందర్ చేసింది కరెక్టే అని ఎవరైనా చెప్పగలరా? ఏ లాస్ట్కు స్పీకర్ కూడా చెప్పలేడు నాకు తెలిసి. రేవంత్ రెడ్డి గారు చెప్పగలరా దానం నాగేందర్ చేసింది కరెక్టే అని? ఆయన పార్టీ మారలేదని చెప్పగలరా? ఆయన ఏకంగా సికింద్రాబాద్లో పోటీ చేసి ఓడిపోయాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినరు, ఏం పార్టీ మారినరు, ఏంది ఏం కథ అని. ఇది హైకమాండ్కి తెలుసు దీని సీరియస్నెస్. ఎందుకంటే హైకమాండ్ ఈ దీనివల్ల ఈ సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది. వేరే వేరే రాష్ట్రాలలో మణిపూర్లో జరిగింది ఏంది? హిమాచల్ ప్రదేశ్లో జరిగింది ఏంది? హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అదే కదా. మణిపూర్లో జరిగింది ఏంది? కాంగ్రెస్ వాళ్ళు పోయి బీజేపీలో చేరితే కదా సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టింది. అసలు సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టిందే కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే కదా 6 మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ మీద స్పీకర్ చర్యలు తీసుకోకపోతే, ఆడ హైకోర్టు తేల్చకపోతే, స్పీకర్ పట్టించుకోకపోతే కోర్టుకు పోయినరు. కాంగ్రెస్ కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో 90 రోజులు డెడ్లైన్ పెట్టి లేదు ఇదంతా కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందే, స్పీకర్ ఓన్లీ ట్రిబ్యునల్ మాత్రమే, స్పీకర్ కోర్టు కాదు, స్పీకర్ జ్యుడిషియల్ కాదు, దీని మీద సమీక్ష చేస్తామని చెప్పి సమీక్ష చేసి కదా 90 రోజులు పెట్టింది. వాళ్ళ కోసం పెట్టిందని వాళ్ళే తుంగలో దొక్కితే ఎట్లుంటుంది? ఇప్పుడు అంతా రివర్స్ అయింది. కాంగ్రెస్ కోసమే తీసుకొచ్చింది, కాంగ్రెసే సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్కి వచ్చింది. అందుకే వాళ్ళు ఏమంటారంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను బ్యాక్ పంపించేసేయండి, 10 మంది ఎమ్మెల్యేలు వద్దు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఏంది అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. బై ఎలక్షన్ వచ్చింది అనుకో, రేపు దానం నాగేందర్ బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ గెలవగలదా ఖైరతాబాద్లో? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కు లోక్సభ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్కు లోక్సభ ఎలక్షన్స్కు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలా ఆయన పార్లమెంట్ పోటీ చేసిండు. 25,000 ఓట్లు తక్కువ వచ్చినాయి దానం నాగేందర్కు. 25,000 చాలా కాన్స్టిట్యున్సీలు అంటే తక్కువ వచ్చినాయి. చాలా కాన్స్టిట్యున్సీలలో అసెంబ్లీ అప్పుడు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఓట్లు తక్కువ వచ్చినాయి. మరి దానం నాగేందర్ రేపు ఎలక్షన్ వస్తే ఏంది పరిస్థితి? ఎట్లా వస్తుంది ఎలక్షన్? వస్తే కాదు 100% వస్తుంది ఎలక్షన్. దానం నాగేందర్ వస్తుంది, మిగతా అన్నీ వస్తాయి. ఇప్పుడున్న చెప్పినా కదా 2023 మే 11 తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గైడ్లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిందంటే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులు దాన్ని ఫాలో అవుతాయి ఆ ప్రొసీజర్ని. ఇప్పుడు హైకమాండ్ భయం అదే. ఈ అనవసరంగా బై ఎలక్షన్ వచ్చి అనవసరంగా మళ్ళీ పోయి ఆయనతో ఉన్నది పోయి ఊడ్చుకున్నది పోయి ఇదంతా స్థానిక సంస్థల ముందర వచ్చి లేకపోతే రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందర వచ్చి ఇదంతా కంప అవతల బీజేపీ కాసుకొని ఉన్నది సెంట్రల్లో. ఇక్కడ బీజేపీ ఏమో దోస్తాన్ చేస్తున్నది. ఆ విషయం చెప్తా నేను. సెంట్రల్ వర్సెస్ కాంగ్రెసే కదా. ఇక్కడ బీజేపీ కూడా కాంగ్రెస్ అంటే ఎనిమి, రేవంత్ రెడ్డి దోస్తు. ఆ రిపోర్ట్ కూడా ఉన్నది హైకమాండ్ దగ్గర. అయితే అట్లా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒకటి తేల్చండి, రేపు 8వ తారీఖు లోపు తేల్చాలి. వీళ్ళకి పెట్టిన డెడ్లైన్ అంటే లాస్ట్ డే తేల్చాలని కాదు, ఖచ్చితంగా 8వ తారీఖు లోపు తేల్చండి అని వీళ్ళ విషయాన్ని. అంత లోపు తేల్చాలంటే
హైకోర్టు సెలవులు ఉంటాయి నాకు తెలిసి 9వ తారీఖు ఈ సెలవులు కూడా వస్తాయి. కాబట్టి ముందే తెలిసాలి వీళ్ళు ఇంకా. అదొక టెన్షన్ ఉంది. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలను బ్యాక్ పంపిస్తారా? పోతారా? బ్యాక్ పంపిస్తే పోయేటట్టుందా పరిస్థితి? పోతే వాళ్ళు ఆన్ చేస్తారో లేదో అది వేరే విషయం. కానీ అసలు వీళ్ళు వదిలించుకోవాలని చూస్తుంది. ఎటు తిరిగి వీళ్ళని వదిలించుకోవాలి. నాకు ఒక ఎమ్మెల్యే చెప్పిండు. ఈ 10 మందిలో ఒక ఎమ్మెల్యే ఉంటారు కదా, టచ్‌లో ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, రేవంత్ రెడ్డిని కలిపియండి మేము మాట్లాడతామంటే, రేవంత్ రెడ్డి నో అపాయింట్మెంట్ అంట. ఏమన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేనే మాట్లాడతా అంటున్నాడట. నాకు అపాయింట్మెంట్ ఇప్పియండి సార్, మేము కలిసి మాట్లాడుకుంటాము, కొద్దిగా భరోసా దొరుకుతుంది. వీళ్ళు ఏమంటారంటే మేము చూసుకుంటామని చెప్తున్నారు. మీరు చూసుకోవడం కాదు, ఇదేదో అయ్యేటట్టుంది, మాకు రేవంత్ రెడ్డిని కలిపియండి, ఆయనతో మాట్లాడతామంటే రేవంత్ రెడ్డి నో అపాయింట్మెంట్, రేవంత్ రెడ్డి కలవడని చెప్తున్నారట వాళ్ళు. 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అది. ఇక్కడ చూస్తేనేమో హైకమాండ్ సీరియస్గా ఉంది. మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల పుట్టి మునిగేటట్లుగా అనిపిస్తుంది. ఎంత చూస్తే ఇప్పుడు ఎట్లయిపోతుందో చెప్పు, పంపించేస్తే 10 మంది ఎమ్మెల్యేలను వీళ్ళు పట్టించుకోలేదు, ఇప్పటికే పట్టించుకుంటలేరు. ఇప్పుడు స్పీకర్ ఆఫీస్ ఏం రెస్పాన్స్ కాలేదనుకో, 4 వారాల తర్వాత కోర్టు సుమూటగా విచారణ స్టార్ట్ చేస్తుంది. విచారణ స్టార్ట్ చేయమంటే ఆల్రెడీ విచారణ అంతా అయిపోయింది. 200 పేజీల సాక్ష్యాలు గీక్షాలు అన్నీ అయిపోయినాయి. ఇక హైకోర్టు చేయాల్సింది ఒకటే మిగిలింది, వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేయడం ఒకటే మిగిలింది, ఏం లేదు. కాబట్టి ఈ వ్యవహారం ఎట్టేటు పోతుంది అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. హైకమాండ్ సీరియస్గా ఉంది వాళ్ళని పంపించండి అని. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.